మహమ్మద్ సైఫుల్ ఇస్లాం వాడే సైఫ్ ఇంట్లో చోరీకి పాల్పడింది. విజయ్ దాస్ అనే పేరుతో తిరుగుతున్నాడు. 15 రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. ఇది ముంబై పోలీసులు ప్రాథమికంగా తేల్చింది. ఇక్కడే $1 మిలియన్ ప్రశ్నలు తెర ముందుకు వస్తున్నాయి. అసలు అంత వీవీఐపీలు ఉండేటటువంటి భవనంలోకి వాడు ఎలా ప్రవేశించగలిగాడు? ఫైర్ చెక్లో నుంచి వెళ్ళాడు అన్నది, ఫైర్ సేఫ్టీ మార్గం నుంచి వెళ్ళాడు కరెక్ట్. వాడికి ఎట్లా తెలుసు? భారతదేశంలోకి 15 రోజుల క్రితం చొరబడ్డటువంటి వాడికి ఎలా తెలిసింది ఆ ఇల్లు? ఆ లోపలికి ఎట్లా వెళ్ళగలిగాడు? అలాగే ఆ బిడ్డ అక్కడ ఉంటాడని ఎలా తెలిసింది? ఆ బిడ్డని కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ వాళ్ళు ఎదురు తిరిగారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అసలు ఆ బిడ్డ ఆ ఇంట్లో ఆ రూమ్లో ఉంటాడని ఎలా తెలిసింది? కేర్ టేకర్తో గొడవ పడేటటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ₹1 డిమాండ్ ఎట్లా చేశాడు వాడు? ₹1 ఇవ్వమన్నాడు అని కదా. అట్లాగే ఆవేశంతో రగిలిపోయి పొడిచాడు అని కరీనా చెప్పింది. అది ఎలా సాధ్యమైంది? ఎందుకు ఆవేశం వాడికి, దొంగతనానికి వెళ్ళిన వాడికి? ఓవరాల్గా ఈ వ్యవహారంలో మిస్టరీ సస్పెన్స్ కొనసాగుతోంది. చాలా సందేహాలు ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగినటువంటి చోరీకి సంబంధించిన దాంట్లో చాలా సందేహాలకి కారణమవుతున్నటువంటిది విజయ్ దాస్ అనే పేరుతో వాడు వచ్చి ఈ వ్యవహారం చేయడం అన్నటువంటిది. వాడు బంగ్లాదేశీ అని తేలడంతో దీని వెనకాల కుట్ర కోణం కనబడుతుంది. అంటే బాలీవుడ్ హీరోల మీద కనుక ఏదైనా దాడి జరిగి అది హిందూ వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు అంటే కనుక దాంతో మతపరమైన ఘర్షణలు సృష్టించవచ్చని చెప్పి ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్లో జైళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి ఉగ్రవాదులు అక్కడ ఉన్న హిందువుల్ని ఊచకోత కోస్తున్నారు. బహిరంగంగా హిందువులకు వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. అక్కడ విపరీతమైన మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఈ దేశంలో మత కలహాలు సృష్టించడానికి ఈ విధమైనటువంటి కుట్ర పన్నారా? తమ వాళ్ళనే తాము దాడి చేసి వేరే వాళ్ళు చేశారన్నటువంటి ప్రొజెక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.